ఆప్టిమల్ పేజ్ రిప్లేస్మెంట్ ఆల్గోరిథం చూద్దాం. ఇది మనకి ఇచ్చిన రిఫరెన్స్ స్ట్రింగ్. ఇలా సరే నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఏ పేజ్ని రిప్లేస్ చేయాలో. మీకు తెలుసు కదా, ఇంతకుముందు వీడియోలు చూస్తే మీకు ఐడియా ఉంటుంది. ఒకవేళ కావాల్సిన పేజ్ ఉన్నాకో ఒకవేళ లేకపోయినాకో పేజ్ ఫాల్ట్ F1 రిప్లేస్ చేస్తా. ఒకవేళ పేజ్ ఉన్నాకో హెచ్తో రిప్లేస్ చేస్తాం. ఓకేనా? ఇది మన మెయిన్ మెమరీ. ఒకవేళ ఫ్రేమ్ 1 ఫ్రేమ్ 2 ఫ్రేమ్ 3 అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 7 లేదు, సో ఇట్స్ పేజ్ ఫాల్ట్. 7 లోడ్ చేసిన తర్వాత 0 ఉందా లేదు, సో 0 లోడ్ చేసిన ఇట్స్ పేజ్ ఫాల్ట్. 1 ఉందా లేదు, సో ఇట్స్ పేజ్ ఫాల్ట్. 1 లోడ్ చేసిన. నెక్స్ట్ నెంబర్ ఏంటిది 2 వచ్చినప్పుడు ఇలా ఏది రిప్లేస్ చేయాలంటే నాట్ యూజ్ లాంగెస్ట్ టైమ్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు 7 చూడు, 7ని నువ్వు ఎప్పుడు వాడుతున్నావు, మళ్ళీ ఎప్పుడు రిప్లేస్ చేయాలి? ఎప్పుడు 7th లాస్ట్లో ఉంది. 0 మాత్రం నెక్స్ట్ 2 1 0 తర్వాత ఎక్కడికన్నా. సో ఈ మూడుట్లా 7 నేను ఎప్పుడో అప్పుడు లాంగెస్ట్ టైంలో ఫ్యూచర్లో యూజ్ చేస్తాను. సో ఇదే అన్నిటికన్నా ఇక్కడ ఉన్న పేజెస్లో ఇదే లాంగెస్ట్ టైంలో ఫ్యూచర్లో యూజ్ చేసేది నాకు ఇదే. సో 7 రిప్లేస్ చేయాలి అలా. ఇప్పుడు ఇంకోటి చూపిస్తే మీకు అర్థమవుతుంది చేస్తూ ఉంటే. సో 7 రిప్లేస్ చేసి 2 0 1 ఇట్స్ పేజ్ ఫాల్. 0 ఉందా? ఇట్స్ ఉంది కాబట్టి ఇట్స్ పేజ్ ఇట్. 0 2 1 తర్వాత 3 ఉందా మన దగ్గర? లేదు, ఇట్స్ పేజ్ ఫాల్ట్ ఉంది కదా. ఇప్పుడు 2 0 1 చూసుకోవాలి. ఇలా లాంగెస్ట్ టైంలో ఏదైతే ఈ ఫ్యూచర్లో లాంగెస్ట్ టైంలో ఏ ఫ్యూచర్లో యూజ్ చేస్తామో ఏదైతే లాంగెస్ట్ టైం ఉంటుందో దాన్ని రిప్లేస్ చేస్తే అయిపోయి. ఇప్పుడు 2 ఉంది, 2 చూసుకుంటే ఇక్కడ వాడుతున్నాం మనం. 0 కూడా జస్ట్ వాడతాం, కానీ 1 మాత్రం ఇక్కడెక్కడో ఉంది చూడు. 1 ఇక్కడ రిప్లేస్ చేయాలి. సో దాన్ని మనం 1 రిప్లేస్ చేస్తే సరిపోతుంది. సో 1 ఫ్యూచర్లో ఎప్పుడు రిప్లేస్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు నేను తీసేసి ఆ టైంలో నేను 3ని రిప్లేస్ చేసుకుంటాను. 2 0 3 అయిపోయింది. తర్వాత ఏంటంటే 0 ఇక్కడ నాకు 0 ఆల్రెడీ ఉంది కాబట్టి ఇట్స్ పేజ్ ఇట్ కదా. సో 2 0 3 తర్వాత 4 వచ్చింది కాబట్టి ఇట్స్ పేజ్ ఫాల్ట్. 4 నా దగ్గర లేదు. ఇప్పుడు 2 అనుకో, ఇప్పుడు నేను ఇక్కడ 2ని రిప్లేస్ చేయాలి, ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ నాకు అదే కావాలి. 0 మాత్రం 0 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది. సో 2 3 0 ఇస్ ద లాంగెస్ట్ టైమ్ ఇన్ ఫ్యూచర్. నేను ఫ్యూచర్లో యూజ్ చేసే లాంగెస్ట్ టైం దేనికి ఉంది? 0కి ఉంది. సో నేను 0ని రిప్లేస్ చేయాలి. ఏదైతే లాంగెస్ట్ టైం ఉంటుందో మనం ఉన్న పేజెస్లో ఏదైతే లాంగెస్ట్ టైం ఉంటుందో దాన్ని రిప్లేస్ చేయాలి. సో 2 4 3 అట్లా వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి 2 నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి చేసే ఇట్ 2 4 3. తర్వాత నెక్స్ట్ ఏంటిది 3 కూడా ఉంది నా దగ్గర, మళ్ళీ ఇట్ వచ్చింది. సో 2 4 3 0 ఉందా? నా దగ్గర లేదు, ఇట్స్ పేజ్ ఫాల్ట్. మనకు కావాల్సిన పేజ్ లేకపోతే ఇట్స్ పేజ్ ఫాల్ట్ వచ్చింది. F2 రిప్లేస్ చేసిన 2 4 3 ఉంది. ఇప్పుడు 3 అయితే రిప్లేస్ చేయలేను, తర్వాత 2 కూడా పక్కనే వాడతాను. కానీ 4 నాకేం పెద్ద అవసరం లేదు కాబట్టి నేను ఏం చేస్తాను, 4ని రిప్లేస్ చేస్తాను. 2 0 3 వచ్చేస్తుంది. తర్వాత 3 నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి పేజ్ ఇట్ 2 0 3. మళ్ళీ 2 నాకు ఆల్రెడీ మెమరీలో ఉంది కాబట్టి ఇట్స్ పేజ్ ఇట్ 2 0 3. 1 నా దగ్గర ఉందా? లేదు, సో ఇట్స్ పేజ్ ఫాల్ట్. 2 నేను రిప్లేస్ చేయాలి, ఎందుకంటే నెక్స్ట్ నేను మళ్ళీ ఉంది. వేరే 0 ఉంది, కానీ 3 మాత్రం లేదు. సో అందుకే 3ని రిప్లేస్ చేస్తున్నాను. 2 0 1. తర్వాత మళ్ళీ 2 ఉందా నా దగ్గర? మెయిన్ మెమరీ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇట్స్ ఇట్ 2 0 1. మళ్ళీ 0 ఉందా నా దగ్గర అంటే ఉంది. సో ఇట్స్ ఇట్ 2 0 1. మళ్ళీ 1 ఉందా అంటే 1 ఉంది కాబట్టి అగైన్ ఇట్. సో 2 0 1. ఇప్పుడు లాస్ట్ 7 ఉంది కదా. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసినాం కదా 7కి. ఇప్పుడు ఏది రిప్లేస్ చేయాలంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా 8. ఇప్పుడు 2 చూడండి, మనం 2ని చాలాసేపు నుంచి వాడుతున్నాం. ద ఐటమ్ విచ్ ఈస్ యూజింగ్ ఫర్ లాంగ్ టైమ్ ఈజ్ 2. సో 2ని రిప్లేస్ చేయండి, అయిపోయి. సో 2ని రిప్లేస్ చేస్తున్నాం. 7 0 1. 7 అది వెళ్ళలేదు కాబట్టి ఇట్స్ ఫాల్ట్. ఇక నా ఎన్ని పేజీ ఇట్లనే 0 1 2 3 1 2 3 4 5 6 7 8 9. సో పేజ్ ఇట్ 9 ఉన్నాయి. పేజ్ ఫాల్ట్ నా దగ్గర ఉంటాయి ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఇది ఇక్కడికి మనం అయిపోయింది ఆప్టిమల్ పేజ్ రిప్లేస్మెంట్ ఆల్గోరిథం. ఏదైతే ఫ్యూచర్లో లాంగెస్ట్ టైం ఇన్ ఫ్యూచర్లో యూజ్ చేసే పేజ్ ఉందో దాన్ని రిప్లేస్ చేస్తాం అనమాట, దాన్ని చూస్ చేసుకో.